రాత్రి 11 గంటలవుతుంది. పక్కన పాత బస్టాండ్ దగ్గర రవి అనే యువకుడు తన స్నేహితుడి ఇంటి నుండి వస్తుండగా బైక్ సగంలో ఆగిపోయింది. ఫోన్లో సిగ్నల్ లేదు. చుట్టూ ఊరికి దూరంగా చెట్లు, పొలాలు మాత్రమే దగ్గరలో ఉన్నాయి. చీకటిగా ఉంది. అక్కడ ఒక లోయ ఉంది. ఆ లోయ గురించి ఊరిలో వారందరూ, అక్కడికి వెళ్ళిన వారెవరూ తిరిగి రాలేదని మాట్లాడుకుంటూ ఉండేవారు. కానీ రవి ఆ లోయ వైపు ఫోన్ సిగ్నల్ కోసం నడవసాగాడు. ఆ లోయలో అడుగు పెట్టగానే చుట్టూ మబ్బు. ఒక్కసారిగా వాతావరణం చల్లగా అయిపోయింది. మొబైల్ వెలుతురు వేశాడు. చెట్లు వేగంగా ఊగుతున్నాయి. దూరంగా ఒక అమ్మాయి బండరాయిపై కూర్చొని ఉంది. రవి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. ఆమె మెల్లగా ముఖం తిప్పింది. ముఖం లేదు, అక్కడంతా ఖాళీగా ఉంది. రవి గుండె అప్పుడే దడదడ మోగింది. రవి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆమె ఎగిరి రవి ముందు నిల్చుంది. ఇప్పుడు రవి చేతిలోని మొబైల్ కింద పడిపోయింది. వెలుతురు కనిపించకుండా చీకటిగా మారింది. ఆమె అప్పుడు ఇలా నెమ్మదిగా అంది, ఈ లోయలో ఎవరు అడుగు పెట్టినా ప్రతి ఒక్కరూ నా దగ్గరికే వచ్చి ఉండాలి. అప్పటి నుంచి రవిని మళ్ళీ ఎవరూ చూడలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్.